ఈ రోజున ఆయన మనకి దేవుడిగా ఉంటే ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఈరోజు సందేశంలోనికి మనం వెళదాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండి అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక్కసారి మీ పక్కన వాళ్ళ వైపు చూసి ఈ మాట చెప్పండి. అన్ని విషయాలలో మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆయన మిమ్ములను ఆశీర్వదించెను. మిమ్మల్ని అందరినీ దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినందుకు దేవునికి నిత్య మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు అబ్రహాముకి సర్వశక్తి కలిగిన దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాముని అన్ని విషయాలలో అంటే చెప్పాలి. అన్ని విషయాలు. కొంతమంది కొన్ని విషయాల్లో బాగుంటారు, మరి కొన్ని విషయాల్లో బాగోరు. కొన్ని పరిస్థితులు బాగుంటే కొన్ని పరిస్థితులు బాగో. కానీ అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను అని వ్రాయబడింది. దేవుడు మనకి దేవుడుగా ఉన్నప్పుడు, మనము ఆయనకి ప్రజలుగా ఉన్నప్పుడు, ఆయనకి పిల్లలంగా ఉన్నప్పుడు, ఆయనకి మనం సొత్తుగా ఉన్నప్పుడు, మనము ఆయనకి స్వకీయ సాంపాద్యముగా ఉన్నప్పుడు, ఆయన రక్తము చేత దేవునికి నిబంధన బిడలంగా రక్త సంబంధికులంగా మార్చబడినప్పుడు, ఆయన సొంత పిల్లలంగా, ఆయన రక్తము ద్వారా ఆయనకి సొంత పిల్లలంగా మనం మార్చబడినప్పుడు దేవుడంట అబ్రహాముని అన్ని విషయాలలో ఆశీర్వదించాను. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అన్ని విషయాలలో ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా దేవుడు మన జీవితాలలో కూడా అట్టి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అబ్రహాము దేవునికి దూరంగా సత్యాన్ని ఎరగని వానిగా, విగ్రహాలు తయారు చేసుకుంటూ అమ్ముకుంటూ విగ్రహాన్ని ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అబ్రహాముని ఊరు అనేటువంటి ప్రాంతంలో, మెసొపొతేమియా అనే ప్రాంతంలో దేవుడు అబ్రహాముని దర్శించి అబ్రహాముని ఆ స్థితిలో నుంచి, అవిధేయత స్థితిలో నుంచి, అపవిత్రమైన స్థితిలో నుంచి, ఏ సృష్టినైతే ఆరాధిస్తూ ఉన్నాడో, సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆరాధించేటువంటి వంశములో అబ్రహాం పుట్టాడు. అబ్రహాము యొక్క పితరులు సూర్యుణ్ణి చంద్రుని ఆరాధించేవాళ్ళు, నక్షత్రాలని ఆరాధించేవాళ్ళు, ఏమండి మూలని ఆరాధించేవాళ్ళు, దిక్కులను ఆరాధించేవాళ్ళు, అష్ట దిక్కులను ఏం చేసేవాళ్ళు అండి? ఆరాధించేవాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు ప్రత్యేకపరిచి తనకి సొత్తుగా ఉండటానికి పిలిచాడు. ఏ సృష్టినైతే ఆరాధిస్తున్నాడో అబ్రహాము, ఆ సృష్టిలో ఏ విధమైన ఆశీర్వాదాన్ని అబ్రహాము చూడలేకపోయాడు, ఏ విధమైన సమాధానాన్ని అబ్రహాము చూడలేకపోయాడు, ఏ విధమైన శాంతిని అబ్రహాము చూడలేకపోయాడు, ఏ విధమైన ఆనందాన్ని అబ్రహాము చూడలేకపోయాడు. ఎప్పుడైతే నిజదేవుని తెలుసుకున్నాడో, నిజదేవునికి సత్యదేవునికి ప్రియమైన బిడ్డగా మార్చబడ్డాడో, దేవుడు అబ్రహామును ఆశీర్వదించటము ప్రారంభించాడు. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, అన్ని విషయాలలో దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? ఏం చేస్తే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు అనే విషయాలని మనము వివరంగా కాదు కానీ
క్లుప్తంగా చూద్దాం. ఎందుకంటే అబ్రహాముని ఆశీర్వదించటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనము ప్రార్థన చేస్తాం, అబ్రహామును దీవించినట్లుగా నన్ను దీవించు ప్రభువా, అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అంటాం. నిజమే, అబ్రహామును బట్టి భూమి మీద ఉన్న వంశాలన్నిటినీ దేవుడు దీవిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా భూమి మీద ఉన్నటువంటి సకల వంశాల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అయితే అబ్రహాము దీవించబడటానికి గల కారణం ఏంటో తెలుసుకొని మనము కూడా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఎలాగైతే ఉన్నాడో ఆ విధముగా మనం ఉంటే మనల్ని కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అబ్రహాము జీవించినట్లుగా జీవించుకోకుండా, అబ్రహాము నడిచినట్లుగా నడుచుకోకుండా, దేవా నీవు నన్ను ఆశీర్వదించు అని అంటే ఆయన ఏం చేయడు? అబ్రహాము దీవించినట్లుగా దీవించండి, ఏం చేయడు? ఆయన దీవించడు. అబ్రహాము దీవించబడటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని, అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని ఆ కారణాలు వెతికి మనము కూడా అబ్రహాము నడిచినట్లుగా నడిస్తే అబ్రహాముని అన్ని విషయాలలో క్షేమంగా ఉంచి, నెమ్మదిగా ఉంచి, సంతోషంగా ఉంచి, ఆనందంగా ఉంచి ఆయన సొత్తుగా ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా దేవుడు తన సొంత బిడ్డలుగా ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అయితే అబ్రహాములో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో కొన్ని 2-3 మనం చూద్దాం. మొదటిగా, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడండి. ఏమయ్యాడండి? విధేయుడయ్యాడు. అబ్రహామా, ఏ అపవిత్రతలైతే నువ్వు ఉన్నావో, అబ్రహామా ఏ చెడుతనములైతే నువ్వు ఉన్నావో, అబ్రహామా ఏ సృష్టినైతే ఆరాధిస్తూ ఉన్నావో, నీవున్నటువంటి దేశము నుండి, నువ్వున్నటువంటి పరిస్థితుల నుండి, నీ తండ్రి ఇంటిని, నీ దేశమును విడిచి, ఆ ప్రదేశాన్ని విడిచి ఏం చేయి? నేను చూపించు దేశానికి నీవు వెళ్ళు అన్నాడు. ఏమన్నాడండి? వెళ్ళు అన్నాడు. నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే ఏ విధమైనటువంటి స్థితిలో అబ్రహాము ఉన్నాడో ఆ స్థితి సరైనది కాదండి. అబ్రహాము ఉన్నటువంటి పరిస్థితి సరైన పరిస్థితి కాదు. ఆ దేశము స్థితిగతులు బాగోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, భిన్నమైన పరిస్థితుల్లో, లోకానుసారమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముని లోకము నుండి, విగ్రహారాధన నుండి, చెడుతనము నుండి దేవుడు అబ్రహాముని ప్రత్యేకపరిచాడు. అందుకని అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడుతుంది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఏం చెయ్యండి? రక్షణ పొందండి. ఏ మూర్ఖత్వంలో అయితే జనులు ఉన్నారో వారికి మనం వేరుగా ఉండి ఏం చేయాలంట? రక్షణ పొందాలి. యేసు ప్రభువు అంట, అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి అని. అది మీకు ముళ్ళబాటగా మారుతుంది అన్నాడు. అబ్రహామును దేవుడు పాపములో నుండి ఏం చేశాడండి? పవిత్రపరిచాడు. లోకములో నుండి పవిత్రపరిచాడు. చెడుతనములో నుండి ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకమైనటువంటి జీవితం. దేవుడు అబ్రహాముని ఏ పాపములో నుండైతే, లోకములో నుండైతే, అన్యాచారాల్లో నుండైతే పిలిచాడో ఆ పిలుపుకి అబ్రహాము వెనువెంటనే లోబడ్డాడు. అబ్రహామా, నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళేటప్పుడు నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, నీ స్వజనులను సమస్తాన్ని విడిచి నేను చూపించు దేశానికి నీవు వెళ్ళాలి అన్నాడు. ఏమండి, దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఏ పాపాన్నైతే విడవమని దేవుడు చెప్తున్నాడో వెంటనే మనలో ఉండాల్సింది ఏంటండి? విధేయత. ఏముండాలి? గట్టిగా చెప్పాలి. ఏమవ్వాలి? విధేయులం అవ్వాలి. ఏ పాపము గురించి అయితే దేవుడిని హెచ్చరించి విడిచిపెట్టమన్న మరుక్షణమే నువ్వేం చేయాలండి? విధేయత చూపించాలి. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే అబ్రహాములో ఉన్న విధేయత. ఏ విధేయత? దేవుని మాటకు విధేయత. ప్రత్యేకముగా ఉండాలి అబ్రహామా అన్నప్పుడు అబ్రహాము ప్రత్యేకించబడినట్లుగా నీవు కూడా లోకానికి, పాపానికి, చెడుతనానికి, దుష్టత్వానికి, దుర్నీతికి, సకల విధములైన అపవిత్రతకు నువ్వు ఎలా ఉండాలి?
దూరముగా ఉండాలి, నువ్వు ప్రత్యేకించబడాలి. మూర్ఖులకు ఈ తరము వారికి నువ్వు వేరే ప్రత్యేకంగా నువ్వు బ్రతకాలి. ప్రత్యేకమైన జీవితం. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించటానికి గల కారణం ఏంటంటే అబ్రహాము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. లోకములో కలిసిపోకుండా, లోక సంప్రదాయాలలో కలిసిపోకుండా, లోక సంబంధమైన ఇచ్చలలో కలిసిపోకుండా, లోక సంబంధమైనటువంటి ఆశలలో కలిసిపోకుండా, లోకస్తుల వలె బ్రతకకుండా అబ్రహాము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. అబ్రహామును దేవుడు ప్రత్యేకపరిచినప్పుడు, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని స్వరానికి విధేయత చూపించి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడండి. చాలా మంది క్రైస్తవులు అంటూనే లోక సంబంధమైనటువంటి ఆశలలో లోకస్తుల వల్ల బ్రతికేస్తుంటారు. వారికి వీరికి పెద్ద వ్యత్యాసము ఏమీ కనిపించదు. ఏ విధమైన వ్యత్యాసము కనిపించదు. అన్యులు ఎలాగ కనబడుతున్నారో క్రైస్తవులు అలాగే కనబడుతున్నారు. అన్యుల పద్ధతులకి క్రైస్తవుల పద్ధతులకి ఏ విధమైన వ్యత్యాసము కనిపించటంలా. కనిపించినప్పుడు నువ్వు ఎలాగ ప్రత్యేకింపబడిన వాడవని తెలుస్తుంది, నువ్వు ఎలాగ ప్రత్యేకింపబడ్డావని తెలుస్తుంది. నువ్వు ప్రత్యేకంగా ఉంటేనే కదా, దేవుని స్వరానికి విధేయత చూపిస్తేనే కదా దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని స్వరానికి లోబడి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. రెండోది, అబ్రహాము దేవుణ్ణి ఏం చేశాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఏం చేశాడండి? నమ్మాడు. పిలిచిన దేవుణ్ణి నమ్మాడు. ఏ దేవుణ్ణి అయితే నమ్మాడో ఆ దేవునికి విధేయత చూపించాడు. ఏ దేవుని స్వరాన్ని అయితే విన్నాడో ఆ దేవుణ్ణి నమ్మాడండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము నువ్వు విడిచిపెట్టన్నప్పుడు దేవునికి విధేయత చూపించాడు. ఎందుకయ్యా అంత వెంటనే ఎందుకు లోపడ్డావంటే నేను దేవుని నమ్మాను అన్నాడు. అబ్రహాం ఎవరు నమ్మాడండి? దేవుని నమ్మాడు. దేవుణ్ణి నమ్మాడు కాబట్టే దేవుడు చూపించు ప్రదేశానికి సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. మనలో కూడా దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి నమ్మే అనుభవాన్ని కలిగి ఉండాలి. చాలామంది దేవుణ్ణి సరైన విధానంలో ఏం చేయరండి, నమ్మరు. నమ్ముతున్నామంటారే కానీ ఆ నమ్మకం దేవుని మీద పరిపూర్ణంగా ఉండదండి. ఆ నమ్మకం పరిపూర్ణంగా ఉండదు. మార్తతో అంటాడు, నమ్మినట్లయితే ఆ రాతిని తొరలించు అంటాడు. లాజరు చనిపోయి 4 రోజులైంది పాతి పెట్టబడి. యేసుప్రభువు వారు వెళ్ళాడు, శిష్యులతో అంటాడు, నిద్రిస్తున్నటువంటి లాజరుని లేపుదాం రండి అని. ఆ బేతనియ గ్రామానికి వెళ్ళగానే ఆ సమాచారం విన్నటువంటి మార్త పరుగున యేసుప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వే అప్పుడే వచ్చుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా అన్నాడు. మార్త, పునరుద్ధానమును జీవమును నేను నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయిన తిరిగి లెగుస్తాడు అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మార్త అంటది, అది పునరుద్ధానం అప్పుడు జరిగేది కదయ్యా, ఇప్పుడు కాదు, అప్పుడు జరుగుద్దని నాకు తెలుసు అని. లేదు మార్త, ఇప్పుడే జరుగుద్ది, నీ సహోదరుడు బతుకుతాడు. నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమను చూస్తావని అంటాడు. నమ్ముతున్నాను. నమ్మితే రాతిని త్వరలించు అని అంటాడు. నమ్మితే ఏం చెయ్యి? సమాధి రాతిని త్వరలించండి. అడ్డుగా ఉన్న సమాధి రాతిని త్వరలించండి. నమ్మితే. చూశారండి, వారు నమ్మారు గనక ఏ సమాధులు అయితే లాజరు పెట్టబడి అడ్డుగా రాతిని దొరలించారో, లాజరు బయటికి రాకుండా ఏ రాతినైతే అడ్డుగా దొరలించారో ఆ రాతిని ఏం చేశారండి? అడ్డు పెట్టిన రాతిని ఏం చేశారు? పక్కకి దొరలించారు. అప్పుడే యేసుప్రభువు లాజరు బయటికి రా అన్నప్పుడు చనిపోయినటువంటి లాజరు బయటకు వచ్చాడు. నమ్మిక
నీవు దేవుని యందు ఆ విధమైనటువంటి నమ్మికను గనక నువ్వు కలిగి ఉంటే దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడండి. అన్ని విషయాల్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అలాగని అబ్రహాములో లోపాలు లేవంటే అబ్రహాములో కూడా లోపాలు ఉన్నాయి. కొన్నిసార్లు అబ్రహాము ఆ నమ్మిక నుండి పక్కకి వెళ్ళిపోయాడండి. చూడండి, ఆ మాటను కూడా మనం చూద్దాం. ఆ నమ్మిక నుండి పక్కకి వెళ్ళిపోయాడు. 18వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. చదువమ్మా 17వ అధ్యాయం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. చాలండి. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నా అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహామును దేవుడు ఒక మాట చెప్పాడు. అబ్రహామా, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, భూమి మీద బహు గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. ఎలాగంటే ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని ఏం చేస్తానయ్యా, దీవిస్తాను అన్నాడు. అబ్రహాము నమ్మాడు. కొంతకాలానికి అబ్రహాములో ఉన్నటువంటి నమ్మిక సన్నగిల్లింది. ఏమైపోయిందండి? సన్నగిల్లింది. అప్పుడు హాగరుని వివాహము చేసుకొని హాగరు ద్వారా ఒక కుమారుని కన్నాడు, ఇష్మాయేలు పుట్టాడు. ఇక్కడ మనం కొంత జాగ్రత్తగా ఆలోచించాలి. అబ్రహాంలో ఉన్న ఫెయిల్యూర్ ఒకసారి మనం చూద్దాం. అబ్రహాముకి ఇష్మాయేలు పుట్టిన తర్వాత అబ్రహాము దేవునితో ఉన్నటువంటి ప్రార్థన అనుబంధాన్ని కోల్పోయాడు. అంటే ఇష్మాయేలు పుట్టిన తర్వాత ప్రార్థించటం మానేశాడు అబ్రహాం. ఇష్మాయేలు పుట్టిన తర్వాత దేవునితో అబ్రహాముకున్నటువంటి అనుబంధం సన్నగిల్లింది. ఏమైపోయిందండి? సన్నగిల్లింది. బిడ్డలు లేరు అన్న తర్వాత దేవుడు ఒక చక్కని కుమారుణ్ణి అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన తర్వాత అబ్రహాము దేవునితో ప్రార్థించటం మానేశాడు, సహవాసం చేయటం మానేశాడు, అబ్రహాము దేవుని స్వరం వినటం మానేశాడు. అంటే అబ్రహాముకి దేవునికి మధ్య దగ్గర 13 ఏళ్ళు గ్యాప్ వచ్చిందండి. ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు. అబ్రహాం ఏమనుకున్నాడంటే ఇక దేవుడు ఇచ్చేశాడు, నా జీవితం ఇక్కడ సెటిల్ అయిపోయింది అనుకొని అబ్రహాం అక్కడే సెటిల్ అయిపోయాడు. ఎక్కడ సెటిల్ అయిపోయాడు? ఇష్మాయేలు దగ్గర సెటిల్ అయిపోయాడు. చాలా మంది ఈ విధమైనటువంటి అనుభవాల్లో ఉంటారు. ఉద్యోగం వచ్చేదాకా అయ్యా ఉద్యోగం అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చేంత వరకు అండి పెళ్ళంటారు, పెళ్ళయ్యేంత వరకు అండి పిల్లలు అంటారు, పిల్లలు పుట్టేంత వరకు అండి ఏదో కార్యం చెయ్యాలంటారు, ఏదో కార్యం జరిగేంత వరకు అండి దేవుని పాదాలను వదలరండి. ఎక్కడ కోటాలంటే, ఎక్కడ కూడికంటే అక్కడికి వచ్చేస్తారు. ఆ మామూలు ప్రార్థనలు కాదండి, ఏడ్చి కన్నీరు కార్చి అయ్యా ఉద్యోగం ప్రభువా, అయ్యా పెళ్లి ప్రభువా, అయ్యా పిల్లల ప్రభువా, అయ్యా రోగం ప్రభువా, అయ్యా సమస్యల ప్రభువా అని ఎంతగా ప్రార్థన చేస్తారంటే భూమి మీద ఉన్నటువంటి భూభారం అంతా ఈళ్ళే మోసేస్తున్నట్లుగా ఆ విధమైన భారం కలిగి మరీ ప్రార్థన చేస్తారు. దేవుడు వారి ప్రార్థన మెచ్చి, వారి ఆత్మీయతను మెచ్చి, వారు కార్చిన కన్నీటికి ఆయన కరిగిపోయి, నీ కన్నీటికి ఏం చేస్తాడు? ఆయన కరిగిపోయి నువ్వు అడిగిన ఉద్యోగాన్ని ఇస్తాడు, నువ్వు అడిగిన పెళ్లి చేస్తాడు, నువ్వు అడిగిన సంతానాన్ని ఇస్తాడు, నువ్వు అడిగిన స్వస్థతని ఇస్తాడు, నువ్వు అడిగిన మేలు నీ జీవితంలో చేస్తాడు. మేలు పొందిన తర్వాత ఉద్యోగం పొందిన తర్వాత, వ్యాపారాలు అభివృద్ధి పొందిన తర్వాత ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అవి రాకమునుపు ఎంత ప్రార్థన చేసావు,
ఆ కార్యం జరగమునుపు ఎంత ప్రార్థన చేసావు, ఆ కార్యం నువ్వు జీవితంలో మేలు పొందిన తర్వాత ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఉద్యోగం రాకమునుపు, వ్యాపారం అభివృద్ధి రాకమునుపు ఎంత ప్రార్థన చేసావు, ఉద్యోగం వచ్చిన తర్వాత వ్యాపారం అభివృద్ధి చెందుతున్న తర్వాత ఎంత ప్రార్థన చేస్తున్నావు, పెళ్లి కాకమునుపు ఎంత ప్రార్థన చేసావు, పెళ్ళైన తర్వాత ఎంత ప్రార్థన చేస్తున్నావు, పిల్లలు పుట్టుక మునుపు ఎంత ప్రార్థన చేసావు, పిల్లలు పుట్టిన తర్వాత ఎంత ప్రార్థన చేస్తున్నావు. ఏమండి చేస్తున్నావా? మేలు కలగక మునుపు మనం దేవుని పాదాలు పట్టుకొని అయ్యా అని బతుకులాడతాం. సంతోషం. ఆత్మీయ జీవితాన్ని దేవుడు కరిగిపోతాడండి. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు తృణీకరించడు. నువ్వు అడిగింది నిశ్చయంగా ఏం చేస్తాడు? ఇస్తాడు. అబ్రహాం జీవితంలో అదే. అయ్యా సంతానం 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 అన్నాడు. దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రార్థించడం మానేశాడండి. ఇచ్చిన తర్వాత ఏం చేయటం మానేసాడు? ప్రార్థన చేయటం మానేసాడు. ఎన్నేళ్ళు అంటే 13 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఎవరికి? దేవునితో మాట్లాడటానికి. చూడండి, మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ సెటిల్ అయిపోతున్నావు? అబ్రహాం అక్కడ సెటిల్ అయిపోయాడు. ఎక్కడ సెటిల్ అయిపోయాడంటే ఇష్మాయిల్ దగ్గర సెటిల్ అయిపోయాడు. ఇంకా ఎప్పుడు చూసినా ప్రార్థించే టైంలో కూడా ఇష్మాయిల్తో ఆడుకోవటం, ఇష్మాయిల్తో సరదాగా ఎంజాయ్ చేయటం, ఇష్మాయిల్తో ఎంజాయ్ చేయటం మొదలుకుంటే ఇష్మాయిల్తో ఆడుకుంటాం ప్రారంభించి ప్రార్థన చేయటం మర్చిపోయాడు. ప్రార్థనకి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు చూశాడు. 2 ఏళ్ళయింది, 3 ఏళ్ళయింది, 10 ఏళ్ళయింది. ఇక అబ్రహాం ఏం చేశాడు? పిలిచిన దేవుణ్ణి, ఆశీర్వదించే దేవుణ్ణి, అడిగిన వాటన్నిటిని ఇచ్చే దేవుణ్ణి ఏం చేశాడు? అబ్రహాము మర్చిపోయాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా ఈ విధమైనటువంటి కృతజ్ఞత లేనటువంటి అనుభవాలు, మేలు పొందేంత వరకు చుట్టూ తిరుగుతారు దేవుని చుట్టూ, దేవుని పాదాలు పడకుండా. ఉపవాస ప్రార్థనలు అంటారు, కన్నీటి ప్రార్థనలు అంటారు. మంచిది. అదే ఉపవాస ప్రార్థన, అదే కన్నీటి ప్రార్థన, అదే ఆత్మీయత మేలు కలిగిన తర్వాత కూడా ఉండాలి. దేవుడు కార్యం చేసిన తర్వాత కూడా ఉండాలి. ఏమండి? అబ్రహాము జీవితంలో అది మిస్ అయింది. దేవుడు చూశాడు. నువ్వు సెటిల్ అవ్వాల్సింది ఎక్కడ కాదు నాయన. నేనేం చెప్పాను? నువ్వు ఒక్కడితోనే సెటిల్ అయిపోతే ఎట్లాగా? నేనేం చెప్పా నీకు? చూడండి 17వ అధ్యాయంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడండి? నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడయుండుము, నాకును నీకు మధ్య నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? అదేగా రాయబడింది అక్కడ. ఎలా చెప్పాడు? ఏం చెప్పాడో మనం చూసాం. ఎలా చెప్పుంటాడు? అబ్రహాం, ఏం మనిషివయ్య నువ్వా? ఏం మనిషివి? కొంచెమన్న ఉందా నీక? కొంచెమన్న బుర్ర ఉందా? ఏం మనిషి ఉన్నావు? నేనేం చెప్పాను నీకు? నువ్వు చేసేదేంటి? ఇష్మాయిల్ దగ్గర సెటిల్ అయిపోతా కానీ నేను పిలిచింది. ఇందుకోసమేనా నేను ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ అయిపోయావేంటి? ఇక్కడ సెటిల్ అయిపోయాడు నువ్వు. నేనేం చెప్పాను? నేను సర్వశక్తి గల దేవుణ్ణి. అబ్రహామా, గుర్తుపెట్టుకో, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సన్నిధానంలో ఎలా ఉండాలో తెలుసా? కోతేశలు ఎత్తే కుదరదు. నిందారహితుడు పోయి నడుచుకో. ఎలా నడుచుకో? ఏం పిచ్చి చేయాలి అర్థం ఏంటి? నిందారహితుడు పోయి నడుచుకో. నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నిందారహితుడివై నడుచుకో. నాకు నీకు మధ్య ఒక నిబంధన
ఒక నిబంధన నియమించి నిన్నత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని చెప్పగానే గబుక్కని సాగిలి పడిపోయాడు. సారీ ప్రభువా, సారీ ప్రభువా. మరి అప్పుడుదా బిల్డప్ ఇచ్చావు. దేవుడు ఒక గదివేటప్పటికి సాగిలి పడిపోయాడు. సారీ ప్రభువా. నువ్వు అక్కడ సెటిల్ అయిపోవటానికి పిలిచింది. ఎక్కడ సెటిల్ అయిపోతాను? ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ప్రార్థన చేయడం మానేసావా? వ్యాపారంలో సెటిల్ అయి ప్రార్థన చేయడం మానేసావా? వ్యాపారం అంటే కుదరట్లేదండి, ప్రార్థన కుదరట్లేదండి, వ్యక్తిగత ప్రార్థన అస్సలు కుదరట్లే, ఆదివారపు ఆరాధన అస్సలు కుదరట్లే, గురవ కూడికలు కుదరవు. ఎందుకంటే సెటిల్ అయిపోయావు, నీ సుఖాన్ని చూసుకున్నావు. నీ సుఖాన్ని చూసుకొని దేవుని కార్యాలు మర్చిపోయావు. నీ సొంత కార్యాలు చూసుకొని దేవుని సన్నిధానాన్ని మర్చిపోయావు. అలాంటి వారి గురించి దేవుడు అంటాడు కృతజ్ఞత లేని వారు. ఇంకో మాట ఇశ్రాయేలు గురించి ఏమంటాడు తెలుసా? విశ్వాసఘాతకులు అన్నాడండి. దేవుడు వాడిన పదాలు చాలా కఠినంగా ఉంటాయి. అంటే సరదాగా విశ్వాసఘాతకులు అని ఆయన కృతజ్ఞత లేని వారు అని ఈ టెంపోలో మాట్లాడు. ఆయన మాట్లాడేది ఎలా ఉంటుందో తెలుసా? నేను ఎంత ప్రేమ కలిగిన వాడినో, ఆయన నూనె పూసినట్టుగా సూతి మెత్తగా మాట్లాడ్డా ఆయన. ఎందుకంటే మనం చదువుతున్నాం, మనం ఏ ఉద్దేశం చదివితే అదే కనపడుతుంది. ఏ విధంగా చదివితే ఆ విధంగా మనకు అర్థమవుతుంది అది. అంతే కదండి. అందుకనే లెటర్ రాసే కంటే నేను అంటాను మాట్లాడటం కరెక్ట్ అంట. ఎందుకంటే నేను ఏ విధమైనటువంటి విధానంలో చెప్తున్నానో అర్థం అవ్వాలిగా. నేను ఒక ఉత్తరం రాశాను చదువుకోండి అంటే, నేను కోపంతో రాశాను అనుకోండి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు చదివారు అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? అంతేగా. అదే స్వయంగా నా మాట వింటే నేను బాధతో అన్నానా, కోపంతో అన్నానా, ఆనందంతో అన్నానా, సంతోషంతో అన్నానా అనేది మీకు అర్థమవుతుంది. అంతే కదండి. ఇది మనం మనం ఏ సిచ్యువేషన్లో ఉండి చదివితే ఆ సిచ్యువేషన్ చూపిస్తుంది. ఇది అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు సుత్తిమెత్తగా మాట్లాడలే. ఎలా మాట్లాడాడు ఆయన? ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు కూడా ఎలా మాట్లాడాడు? మోషేతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు? మోషే వీళ్ళు విశ్వాసఘాతకులు, మోషే నేను వద్దనుకుంటున్నాను వీళ్ళని అని అన్నాడా? ఏమండి ఆ టెంపుల్లో మాట్లాడా? చూడండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఎంతో కఠినంగా మాట్లాడాడు. అబ్రహాముకి స్నేహితుడే, అందుకని అంత కఠినంగా మాట్లాడాడు. స్నేహితుడు మేలు చేసి ఏం చేస్తాడంట? మేలు కోరి ఏం చేస్తాడు? ప్రేమించి గాయం చేస్తాడు. పగోడు ఏం చేస్తాడు? నీ నాశనాన్ని కోరి సుత్తి మెత్తగా మాట్లాడతాడు. ఏమండి బాగున్నారా? అబ్రహాం బాగున్నావా? అబ్రహాము తిన్నావా? అబ్రహాం ఎలా ఉన్నావు? ఇట్ట మాట్లాడ్డా ఆయన. అంటే అలా మాట్లాడాడంటే ఎక్కడో గుణపాలు గుంచేస్తాడని అర్థం. ఇది నూనె పూసినట్లుగా నునుపుగా ఏం చేయట్లేదు ఆయన, చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధానంలో ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఏంటిది? నువ్వేంటి? నీ ఏషాలేంటి? నా సన్నిధానంలో ఎలా ఉండాలో తెలుసా? నిందారహితుడిపై నడుచుకో. నేనేం చేస్తాను? అత్యధికంగా నా సన్నిధానంలో నడుస్తూ నిందారహితుడిగా, నిందించటానికి కూడా వీలు లేకుండా ఉండు. ఇప్పుడు నీ మీద నింద మోపాల్సి వస్తుంది. అబ్రహామా, నువ్వెక్కడ సెటిల్ అయిపోతున్నావు? ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, పెళ్లిలోనా, పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడ సెటిల్ అయిపోయి ప్రార్థన మానేశావు? ఎక్కడ సెటిల్ అయిపోయి నాకు దూరం అయిపోయావు? ఎక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయి నా సన్నిధానాన్ని ఎందుకు నువ్వు మర్చిపోయావు? విశ్వాసఘాతకుడా నిందారహితుడిగా నడుచుకో. ఇది ఈ టెంపోలో అబ్రహాముతో దేవుడు మాట్లాడగానే వెంటనే సాగిలి పడిపోయాడంట అబ్రహాం. క్షమించు ప్రభువా, బుద్ధి వచ్చింది, క్షమించు ప్రభువా. అప్పుడు అబ్రహాముతో అన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము సాగిలి పడ్డాడో, ఎప్పుడైతే అబ్రహాము దేవుని ఎదుట సాగిలి పడిపోయాడో, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పుడు మళ్ళా టెంపో మారింది. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేశాను కదా, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. ఇక్కడ ఒక్కడితోనే సెటిల్ అయిపోవటం కాదు, నువ్వు అనేక జనములకు ఏమవుతావు? తండ్రి అవుతావు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడుతుంది. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. రాజులు నీలో నుండి
వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్యముగా స్థిరపరిచెదను. దేవునికి స్తోత్రం. ముందు ఎంతో కఠినంగా మాట్లాడాడు అబ్రహాం. ఎందుకు అంత కఠినంగా మాట్లాడాడు తెలుసా? ప్రేమించాడు గనక కఠినంగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు తెలుసా? ఆయన పిలిచాడు గనక కఠినంగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు తెలుసా? అబ్రహాముకి సంతానాన్ని ఇచ్చాడు గనక కఠినంగా మాట్లాడాడు. ఇష్మాయిల్ని ఇచ్చాడు గనక కఠినంగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే అబ్రహాము ఏ దీవెనైతే పొందాడో ఆ దీవెను చూసుకొని ప్రార్థన మర్చిపోయాడు. ఆ దీవెను చూసుకొని ఆ సుఖంలో ఉండిపోయాడు. కొడుకుతో ఆడుతున్నాడు, కొడుకుతో పాడుతున్నాడు, కొడుకుతో తిరుగుతున్నాడు. అన్నీ మర్చిపోయాడు. దేవునికి సంబంధించిన అన్నీ మర్చిపోయాడు. పిలుపును మర్చిపోయాడు, ఏర్పాటును మర్చిపోయాడు, దర్శనాన్ని మర్చిపోయాడు, సహవాసాన్ని మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి ఎంతసేపు కొడుకు భజనే. అందుకనే దేవునికి కోపం వచ్చింది. ఈ రోజున నీ జీవితంలో కూడా మేలు పొందేంత వరకు దేవుడు అన్నావు, ఉద్యోగం వచ్చేంత వరకు దేవుడు అన్నావు, పెళ్ళయ్యేంత వరకు దేవుడు అన్నావు, పిల్లలకు కావాల్సి వచ్చినంత వరకు దేవుడు అన్నావు, వ్యాపారంలో అభివృద్ధి కొరకు దేవుడు అన్నావు, స్వస్థత కొరకు దేవుడు అన్నావు, దేవుని పాదాలను పట్టుకుని వదలను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, కన్నీటితో ప్రార్థన చేసావు, ఎక్కడ కూడికంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు. ఎప్పుడు ఆరాధన అందరికన్నా ముందే వచ్చేవాడివి. తర్వాత ఏమైంది? ముందే వచ్చి ప్రార్థన చేసే నీవు ఓ తల్లి ఏమైంది? సెటిల్ అయిపోయావా? ఉద్యోగంలో, వ్యాపారంలో, పనులో ఎన్ని వచ్చిన తర్వాత ప్రార్థన మర్చిపోయావా? ఎన్ని వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోయావా? ఏమండి, ఎన్నొచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోయావా? అలాంటి వారిని దేవుడు ఏమన్నాడు? మనుషులకి విశ్వాసఘాతుకులమైన దేవునికి విశ్వాసఘాతుకులమైతే మహా డేంజర్ అండి. మనం మనుషులు చేసిన మేలు కొన్నిసార్లు ఏం చేస్తుంటాం? మర్చిపోతుంటాం. బాధ కలగగానే మేలంతా మర్చిపోతాం. అదే దేవుని విషయంలో మనం మేలు మర్చిపోతే దేవుని యొద్ద నుండి వచ్చే కఠిన వైఖరి మనం తట్టుకోవటం మన వల్ల కాదండి. అందుకనే దేవుని విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. మేము సితారా దగ్గర ఊర్మిళ నగర్లో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పరిచర్య చేసినప్పుడు, మేమంతా ఒక టీముగా ఉండి పరిచర్య చేసినప్పుడు అక్కడ ఒక ప్రార్థనలు పెట్టినప్పుడు ఒక పెళ్ళైని చాలా కాలం అయింది, పిల్లలు లేరు. ఎక్కడ కూటం అంటే అక్కడికి వచ్చేవాళ్ళండి. అందరికన్నా ముందు భార్య భర్తలు ఇద్దరే కదండి అనే పాట. పొద్దున్న వచ్చేవాళ్ళు, అందరికన్నా ముందే వచ్చేసేవాళ్ళు. పలానా వాళ్ళ ఇంట్లో ప్రార్థన అంటే వీళ్ళే ముందు వెళ్ళిపోయి చేపల గీపులు అన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ వీళ్ళే చేసేసేవాళ్ళు. వాళ్ళు చేసుకోవాల్సిన కూడా వీళ్ళే చేసేసేవాళ్ళు. అంత ఆసక్తిగా ఉండేవాళ్ళండి. ఎంత ఆసక్తి అంటే అందరికన్నా ముందు వాళ్ళే ఉండేవాళ్ళు. మేము కూడా కొన్నిసార్లు ఆలస్యంగా వెళ్ళేవాళ్ళం. చెప్పిన టయానికి 7 గంటలకు ప్రార్థన అంటే 7 గంటలకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మాత్రం 5:30, 6 గంటలకి వచ్చేవాళ్ళు. అంత ఆసక్తి అండి. దేవుడు వాళ్ళ ఆసక్తిని చూసి, మేము వాళ్ళ ఆసక్తిని చూసి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభు వాళ్ళకి పెళ్ళయిందయ్యా, చాలా కాలం అయింది పెళ్ళయి, 10 ఏళ్ళు ఎంత అవుతుందో గుర్తులేదు, అన్నేళ్ళు అయింది పెళ్ళయి, వాళ్ళకి పిల్లల్ని ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కుమారుని ఇచ్చాడండి. కుమారుని ఇచ్చిన తర్వాత అందరం వెళ్ళాం, ప్రార్థన చేసాం. తర్వాత ఏదో అన్నం ముట్టించి అన్నప్రసరణ ఏదో అంటారు, పేరు పెట్టడం అంటారు కదా, అప్పుడు ఒకసారి వచ్చారండి అంతే. మళ్ళా కనపడలా. పుట్టిన తర్వాత అన్నం ప్రసన్నం అప్పుడు వచ్చారు. తర్వాత మనుషులు కనపడతల్లా, ఇద్దరు కనపడతల్లా. అప్పుడప్పుడు ఆయన వచ్చి అలా పలకరించి వెళ్ళేవాడు. తర్వాత రావటం మానేశారు. ఒక 1 year అయిపోయింది. ఏమో ప్రార్థనకు రావట్లేదంటే వీడితో అసలు కుదరట్లేదండి, బాగా ఇసుకిచ్చేస్తున్నాడండి, ఏడిపిచ్చేస్తున్నాడండి, ప్రార్థనకు వద్దాం అనుకుంటామండి, అసలు వీటి వల్ల కుదరట్లేదండి. అప్పుడు మాకు తమిళ్ ఆయన లీడర్గా ఉండేవాడు, యాండ్రూస్ గారని లీడర్గా ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే ఏదైతే ప్రార్థనకు రావటానికి ఆటంకంగా ఉందో ఆటంకాన్ని తీసేయాలని ప్రార్థన చేద్దాం అని 2 చేతులు పైకెత్తాడు. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీ సన్నిధానానికి రాకుండా
నీ ప్రార్థనకి రాకుండా ఒకప్పుడు ఎంతో ఆసక్తితో వచ్చేవాళ్ళు, ఎక్కడ కూటం అంటే అక్కడికి వచ్చేవాళ్ళు, ఎవరింట్లో ప్రార్థన అయినా మానకుండా వచ్చేవాళ్ళు, ఎంత బిజీగా ఉన్నా వచ్చేవాళ్ళు, అందరికన్నా ముందే వచ్చేవాళ్ళు. ప్రభువా, మరి వారిని ఆలకించి చక్కనైన సంతానం ఇచ్చి అందును బట్టి స్తోత్రాలు. ప్రార్థనకు రాకుండా ఏదైతే ఆటంకం ఉందో దాన్ని తొలగించు అనేటప్పటికీ ఆ ఇంటావిడ, ఆ సిస్టర్ గట్టిగా అయ్యారే ఆపేయండి అయ్యా ప్రార్థన అంది. ప్రార్థన ఆపేయండి అంది. ఏ అమ్మా, వద్దయ్యా, ప్రార్థన చేయొద్దయ్యా. ఎందుకంటే ఆటంకాన్ని తొలగించండి. ఇప్పుడు ఏమైనా తీసేయాలా? ఏది చూసుకొని సెటిల్ అయిపోయారో ప్రార్థనకి రాకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, ఇప్పుడు దాన్ని తీసేయాలా అంటే కొడుకుని లేపేయాలి ఇప్పుడు. అంతేగా, కొడుకే కదా ఆటంకం ప్రార్థనకు రాకుండా. ఇప్పుడు ఆలోచించండి, దేవుడే గనక ప్రార్థనకి రావటం వీళ్ళు ఆటంకం గనక, ఫలానాది ఆటంకం గనక అనుకున్నాడు అనుకోండి, అది తీసేసేయడం. అప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తామండి? అడిగావు, ఉద్యోగం కోసం అడిగావు, ఉద్యోగం వచ్చింది, ప్రార్థన మానేసి ఉద్యోగాన్ని పీకేసాడు అనుకోండి. ప్రార్థన రాటి ఉద్యోగం ఉందని ఉద్యోగాన్ని పీకేసాడు అనుకోండి. అరే పెళ్ళి ఆటంకం కొందరు వీళ్ళకి. పెళ్ళి అయ్యేంతసేపు పెళ్ళి అన్నాడు, పెళ్లి కోసం ప్రార్థనకు వచ్చాడు, పెళ్ళి అయిన తర్వాత ప్రార్థన మానేశాడు అని, ప్రార్థన చేయడం మానేశాడని ప్రభువు అన్నాడు అనుకో, అని ప్రభువు ఈ పెళ్ళి అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? ఇద్దరి మధ్యలో గొడవలు. మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా మా ఆవిడ మాట ఏంటలేదు అయ్యా, మా ఆయన తిరుగుబాటు అయ్యా. అప్పుడు మళ్ళా ఉపవాస ప్రార్థనలో. ఈ కుటుంబాల్లో కలహాలు ఎందుకు? పెళ్ళి చూసుకొని, భార్యను చూసుకొని, భర్తను చూసుకొని ఏం మర్చిపోయావు? పిల్లలను చూసుకొని ఏం మర్చిపోయావు? వ్యాపారాన్ని చూసుకొని ఏం మర్చిపోయావు? అందుకని జాగ్రత్త సుమా, దేవునికి ఇవ్వాల్సిన టయాన్ని ఇవ్వండి. అబ్రహాము సెటిల్ అయిపోయాడు ఇష్మాయేల్ దగ్గర. దేవునికి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది, బాధ అనిపించింది. దాన్నే లేపేద్దాం అనుకున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు. జాగ్రత్త సుమ్మా, ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోకండి, దేవుని పాదాలను వదలకండి. అబ్రహాములో ఉన్న లోపం అది జరిగిన తర్వాత 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాను. అబ్రహాములో ఉన్న ఇంకో లోపం ఏంటో తెలుసా? అబ్రహాములో ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటో తెలుసా? అబ్రహాము దేవునికి సమర్పణ జీవితాన్ని కలిగిన వాడు. దేవుని విషయంలో సమర్పణ జీవితాన్ని కలిగిన వాడు. ఎలాగంటారా? దేవుడు చూశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ మాటను ఒకటి ముగించి ఈ మాట ఒకటి చదివి ముగిద్దాం. అబ్రహాముకి దేవుడు ఇస్సాకుని ఇచ్చిన తర్వాత అబ్రహాముని దేవుడు మరింతగా ఆశీర్వదించాలి, రెట్టింపుగా దీవించాలి అనుకున్నాడు. దీవించాలి అనుకొని అబ్రహాముతో ఏమన్నాడంటే, ఒక్కగానొక కుమారుణ్ణి నాకేం చేయి. 22వ అధ్యాయం ఒకసారి చదువుతావాడు. అబ్రహాముని ఏం చేశాడంటే దేవుడు పరిశోధించాడు. అంటే దేవుడు పరిశోధించే దేవుడుగా కనబడుతున్నాడు. విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, సమర్పణ జీవితాన్ని, భక్తి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడండి? పరిశోధన చేస్తాడు. ఏం చేస్తాడు? పరిశోధన చేస్తాడు. కొన్ని సమస్యలు నీ దగ్గరికి తీసుకొచ్చి, కొన్ని పరిస్థితులను కల్పించి, దేవుడు ఈ పరిస్థితుల్లో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందా, ఇలాంటి వారి దగ్గర నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందా, ఇలాంటి విషయాలలో నీ భక్తి జీవితం, విశ్వాస జీవితం ఎలా ఉంటుందా అని దేవుడు ఏం చేస్తాడండి? పరిశోధన చేస్తాడు. ఏం చేస్తాడు? పరిశోధన చేస్తాడు. కొన్ని పరిస్థితులలో నువ్వు ఎలా ఉన్నావు, కొన్ని సందర్భాలలో నువ్వు ఎలా ఉన్నావు. ఇప్పుడు తాగుడు మానేసి వచ్చాడు అనుకుందాం. ఆ వ్యక్తి దగ్గరికి మందు బాటలు తీసుకొని వచ్చి ఆయన ఎవ్వరు లేని టైంలో మందు బాటలు ఆడిపెట్టి ఏం చేస్తాడా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? పరిశీలన చేస్తాడు, పరిశోధన చేస్తాడు అనుకుందాం. ఏమండి, ఈ తాగుతాడా తాగడా, తాగుతాడా తాగడా, తాగనని బిల్డప్ ఇచ్చాడు, ఇప్పుడు తాగుతాడా తాగడా.
నాతో నిబంధన చేశాడు, ఇక మీదట తాగనయ్యా అని. తాగుతాడో తాగడా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, మందు బాటిల్ని తీసుకొచ్చి అక్కడ పెడతాడు, ఒంటరిగా కూర్చోబెడతాడు నిన్ను. కొంతమంది ముందేమో స్నేహితుల మధ్యలో కూర్చోబెడతాడు, వాళ్ళు బలవంతం చేస్తారు, అప్పుడు తాగుతావా తాగడా అని చూస్తాడు. దేవుడు ఏం చేస్తాడు, పరిశోధన చేస్తాడు, కొన్ని పరిస్థితులు ఆయన కల్పిస్తాడు, కొన్ని పరిస్థితులు ఆయన తీసుకొస్తాడు, అబద్ధం ఆడే పరిస్థితులు తీసుకొస్తాడు. నిజాయితీగా ఉంటావా, అబద్ధం ఆడతావా? కొన్నిసార్లు మాట తప్పే పరిస్థితులు తీసుకొస్తాడు. కొన్నిసార్లు అంటే ప్రతి సందర్భంలో దేవుడు నిన్ను పరిశీలన చేస్తాడు, పరిశోధన చేస్తాడు. అలాగే అబ్రహాం విషయంలో కూడా ఒక పరిశోధన చేశాడండి. అబ్రహాముకి ఒక్కడై ఉన్నటువంటి కుమారుని విషయంలో దేవుడు ఏమన్నాడంటే, చదువుదా, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు నీ చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. దేవుడు అబ్రహామును పరిశోధన చేశాడు. ఏమని పరిశీలించాడో, నీకు ఒక్కడయ్యున్న, ఇద్దరు ముగ్గురు కాదు, ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నేను చూపించు దేశములో, మోరియా దేశం ప్రదేశములో నేను చూపించు పర్వతం మీద అతనిని ముక్కలు ముక్కలుగా నరికి దహన బలిగా నాకు అర్పించు అన్నాడు. ఇది అబ్రహాముకి దేవుడు పెట్టిన పరీక్ష. పరీక్ష పెడతాడు అబ్రహాము, నువ్వు రాయి అనలా. పరీక్షగా అబ్రహాముకు తెలియదు, దేవుడు పరిశోధిస్తున్నాడని అబ్రహాముకు తెలియదు. అబ్రహామును దేవుడే పరిశీలన చేయాలనుకున్నాడు, పరిశోధించాడు. నీకు ఒక్కడయ్యున్న కుమారుని, అబ్రహాముకి ఒక్కడే కుమారుడు ఇస్సాకు. ఏమండి, ఇస్సాకుని దేవుడు బలిగా ఇమ్మన్నప్పుడు అబ్రహాము, ప్రభువా మరి ఒక్కడే నాయన, ఒక్కడిని అట్టిచ్చేస్తాను, అచ్చటా ముచ్చట తీరని ఒక్కడిని అట్టిచ్చేస్తాను, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో, ఒక నిమ్మంటే ఇస్తాను, ఇంకొకరిని చూసుకుని నా బాధ మర్చిపోతాను, ఒక్కడయ్య నన్ను కుమారుణ్ణి ఇచ్చామంటే నా పరిస్థితి ఏంటి ప్రభువా అని అబ్రహాము అనలేదండి. అబ్రహాము అనలా. ఇప్పుడు దేవుడు కూడా మన జీవితంలో ఒక్కటే ఉన్నప్పుడు కొన్నిసార్లు అంటాడు, ఈ ఒక్కటి ఇచ్చేయని అంటాడు. ఏం చేస్తాం మనం? ఒక దైవ సేవకుడు, ఇంతకుముందు కూడా చాలా పర్యాలు చెప్పినట్టు, ఒక దైవ సేవకుడు ఒకే ఒక్క రూపాయి ఉంది వాళ్ళ దేశంలో, మన భాషలో రూపాయి, వాళ్ళ దేశంలో $1 అనుకుందాం, ఏదో ఓ పైసా అనుకుందాం, ఒకే ఒక్క రూపాయి ఉంది. ఆ రూపాయితో ఇంత రొట్టె ముక్క వస్తుంది, బన్న వస్తుంది, దాన్ని కొనుక్కొని తిందామని చెప్పి దైవ సేవకుడు బయలుదేరాడు. ప్రార్థన చేసుకొని, ప్రభువా ఆకలిగా ఉంది, ఒక తడును చూసుకుంటే రూపాయి ఉంది, ఆ రూపాయితో వెళ్ళి కొనుక్కుందాం కదా, బన్న వస్తుంది, కొనుక్కుందాం బయలుదేరాడు. బయలుదేరి వెళ్తా ఉంటే దారిలో ఎన్నో రోజుల నుంచి ఆహారం లేక ఒక వ్యక్తి అతను కంటపడ్డాడు. ఆ వ్యక్తి, ఆ భిక్షగాడు, అతడు ఆ దైవ సేవకుడిని అడుగుతున్నాడు, అయ్యా కొద్దిగా ఆహారానికి ఏమన్నా ఇవ్వని. నా దగ్గర ఉంది ₹1, నా రూపాయి నీకు ఇస్తే నేనేం తినేదిరా బాబా. దాటి వెళ్ళిపోతున్నాడు దైవ సేవకుడు, ఆ భిక్షగాడిని దాటి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏమని ఆ ₹1 అతనికి ఇచ్చేయి, ఆ వ్యక్తి తిని చాలా రోజులైంది, ఆ వ్యక్తికి ఆ రూపాయి ఇచ్చేయని. ఇప్పుడు దైవజనుడు, ప్రభువా ఉంది ₹1, ఆ ₹1 ఇచ్చేత నేనేం చేసేది ఏమని అని అనుకోలా. దేవుడు చెప్పాడు. వెంటనే ఆ ₹1 తీసుకొని, తన జేబులో ఉంచున్న రూపాయి తీసుకొని ఆ వ్యక్తికి ఇచ్చేసేసి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళిపోయి తలుపేసేసి నీళ్లు తాగి, 2 గ్లాసులు నీళ్లు తాగి మోకాళ్ళేసి ప్రాణం చేస్తున్నాడు. ₹1 రొట్టె తిందాం, తర్వాత ఏంటో పరిస్థితి తెలియదు, దేవుడే చూసుకుంటాడు అనుకుని బయలుదేరాడు. ఆ ₹1 కూడా వేరే ఆయనకి ఇచ్చేసాడు. ఇతను మంచి ఆకలితో ఉన్నాడు, నీళ్లు తాగాడు, మోకాళ్ళేసి ప్రార్థన చేసుకున్నాడు. రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్న కొంతసేపటికి ఎవరో వచ్చి తలుపు కొట్టారు. తలుపు తీశారు. పలానా సేవకుడు కావాలండి. నేనేనండి అని లోపలికి వెళ్ళాడు. అయ్యా చిన్న ప్రార్థన చేయండి నా కోసం అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఒక కవర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ కవర్ తీస్తే నెల రోజుకి సరిపడా బోళ్ళంత ధనం ఉందండి. 3 పూటలు తిన్నా మిగిలంత బోళ్ళంత ధనాన్ని కానుకగా ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ ₹1 ఇస్తాడా లేదని దేవుడు ఏం చేశాడు? దైవ సేవకుడిని పరీక్షించాడు. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు అడిగినప్పుడు ఏమీ లేకపోవు, కొన్నిసార్లు ఎలా ఆలోచిస్తామంటే మనకే లేదులే, మనకే బోళ్ళంత అవసరం ఉంది అనుకుంటాం. కానీ
దేవుడు మనలో పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధనలో మనం నిలబడితే గెలిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాముతో అలాగే అన్నాడు. దేవుడు అడిగినప్పుడు కొన్నిసార్లు మనం దేవునికి ఇవ్వాల్సిన ఏం చేయలేం, ఇవ్వలేం. దశభాగం ఇస్తామండి, అన్ని బిల్లులు కడతాం, కానీ దేవునికి ఇవ్వాల్సిన 10వ చాలామంది ఇవ్వలేం. ఇస్తున్నారా మీరు? చాలామంది. నేను అడగనులే మిమ్మల్ని, అది మీకే తెలియాలి. దేవునికి ఇవ్వాల్సిన విషయంలో మనం క్రమం తప్పితే దేవుడు పరిశోధన చేస్తాడు. ఇస్తారా లేదా? నాది నాకు ఇవ్వటానికి వీళ్ళకి అంత బద్ధకం అయితే, నాది నాకు ఇవ్వటానికి వీళ్ళకి అంత ఇదైతే నేనెందుకు ఇవ్వాలి వాళ్ళకి అనుకున్నాడు అనుకోండి దేవుడు. అలా కూడా అనుకుంటాడు ఆయన, అలా కూడా అనుకుంటాడు. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో ఆయన బట్టే కదా. ఆయన మనల్ని ఎలా చేశాడు అలా చేశాడు. పాపంతో చేయలేదు, కానీ మనం పాపులం అయిపోయాం. ఆయన పోలికలు మనల్ని చేసుకున్నాడు. ఆయన మనసు మనకిచ్చాడు, ఆయన గుణాలన్నీ మనకిచ్చాడు. ఆయనకిలాగా బతకమన్నాడు. మనమే మన ఇష్టానుసారంగా మనం బతికేసి పాపులం అయిపోయాం. చూడండి, దేవుడు అబ్రహాము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు దహన బలికి ఇమ్మంటే మారు మాట్లాడకుండా లేచి వెళ్ళి దేవునికి దహన బలి ఇవ్వటానికి కుమారుని పడుకోబెట్టాడు. బాధతో ఇవ్వలా, ఏడుస్తూ ఇవ్వలా, దుఃఖముతో ఇవ్వలా, కన్నీరు కారుస్తూ ఇవ్వలా. ఎందుకంటే సంతోషముతో ఇచ్చేవారినే యెహోవా, సంతోషముతో ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మహాభక్తుడు అంటాడు. సంతోషముతో ఇచ్చేటి వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాము దుఃఖంతో ఇచ్చాడా, సంతోషంతో ఇచ్చాడా? ఒక్కటే ఉంది తన దగ్గర, ఒక్కడే ఉన్నాడు కుమారుడు. 10 మంది కుమారుడు ఉంటే కుమారుని ఇచ్చేయమంటే ఇచ్చేయచ్చు, కానీ ఒక్కడే ఉన్న కుమారుని ఇమ్మంటే ఎంత కష్టం అండి అది. కానీ తనకి లేకపోయినా పర్వాలేదు, ప్రభు అడిగాడు కనుక ప్రభుకి ఇచ్చేస్తానన్నాడు. ఆ సమర్పణ జీవితం నీలో ఉంటే దేవుడు నిన్ను అత్యధికంగా ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. అత్యధికంగా ఏం చేస్తాడు ఆయన? ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే అంతగా ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో నేను నేర్చుకుందే అది. నా జీవితంలో నేను నేర్చుకుంది అది. కొన్నిసార్లు నా దగ్గర లేకపోయినా ఉన్నదేదో నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉంటా. కొన్నిసార్లు లేకపోయినా ఏదో ఒక రకంగా సరే ఏం చేస్తానంటే చేసైనా సరే వారికి సహాయం చేస్తాను. దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను చంపుకోనండి. దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు ఆ పరీక్షలో మనం గెలవాలి కానీ ఓడిపోకూడదు. ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుణ్ణి అలా బలికి ఇవ్వటానికి సిద్ధపడి కత్తిత్తాడో దేవుడు అన్నాడు, అబ్రహామా, ఆ చిన్నవాని మీద కత్తి వేయవద్దు అని దేవుడు మరొక నిబంధన చేశాడు. నీ భక్తిని మెచ్చాను, నువ్వు నా యందు భయభక్తులు గలవాడవని ఇందు మూలంగా తెలుసుకున్నాను. ఇదిగో ఒక్కడయ్యను నీ కుమారుని ఇవ్వటానికి నువ్వేం చేయలేదు, వినదీయలేదు. నీ సంతతిని నేనేం చేస్తానో తెలుసా? చూడండి 17వ వచనం, 16-17 వచనాలు, 22వ అధ్యాయం ఆదికాండం 22. 16-17 నుంచి. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని వెనితీయక ఈ కార్యము చేసినందున నీకు ఒక్కటే ఉన్నదాన్ని ఇచ్చావు, నీకు మాత్రమే ఉన్నదాన్ని ఇచ్చావు. నీ గురించి కూడా ఆలోచించుకోకుండా నా విషయంలో సమర్పణ కలిగి ఉన్నావు, నా మాటకు లోబడ్డావు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను చాలండి. చూడండి, దేవుడు అబ్రహాముని పరిశోధించినప్పుడు ఏదైతే దేవుడు అడిగాడో దాన్ని అబ్రహాము కాదనుకుండా ఇచ్చేశాడండి. సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాం. తను తాను దేవునికి సమర్పించుకున్నాడు, దేవుని మాటకి విధేయుడయ్యాడు. అందుకనే నువ్వు ఒక్కటిచ్చినందుకు, నీ ఒక్కడయ్యున్న నీ కుమారుని ఇచ్చినందుకు
నేను ఆ ఒక్క కుమారుణ్ణి ఎంతగా దీవిస్తానో తెలుసా? ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతతిని నిశ్చయముగా విస్తరింపచేస్తాను. నీ సంతతి శత్రువులు గవిని స్వాధీనపరుచుకుంటారు. నీ సంతతి వలన అనేక మంది ఆశీర్వదించబడతారు. భూమి మీద ఉన్న జనాలన్నీ కూడా నీ సంతతి వలన ఏం చేస్తారు? ఆశీర్వదించబడతారు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఏమండి! అందుకని అక్కడ రాయబడుతుంది, అన్ని విషయాలలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. గల కారణం ఏంటంటే అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని మాటకి సమర్పించుకున్నాడు. దేవుని అడిగిన దాన్ని ఇవ్వటానికి సమర్పించుకున్నాడు. అందుకనే దేవుడు అబ్రహాముని అన్ని విషయాలలో ఆశీర్వదించారు. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా నిశ్చయముగా ఆశీర్వదించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సమృద్ధిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోవద్దు. ఉద్యోగం చూసుకొని, వ్యాపారం చూసుకొని, కొత్త భార్య కొత్త భర్తను చూసుకొనో పిల్లలను చూసుకొని సెటిల్ అయిపోవద్దు. ఏమండి, ప్రార్థన మర్చిపోవద్దు. ప్రార్థనకు దూరం అయిపోవద్దు. స్నేహాలు చూసుకొని ప్రార్థనకు దూరం అయిపోవద్దు. వ్యర్థమైనటువంటి వాటిని చూసుకొని ప్రార్థనలకు దూరమై, ప్రార్థనకి ఏదైతే దూరం అవుతుందో, దేవుని సన్నిధానంలో ఎదగనివ్వకుండా ఏదైతే దూరం అవుతుందో దాని విషయంలో దేవుడు కఠిన వైఖరి వ్యవహరించాడు అంటే, కఠినంగా ఉన్నాడు అని అంటే, అది నీ యొద్ద నుండి ఏమవుతుంది? తీసివేయబడుతుంది. ప్రార్థనకి అభ్యంతరకరమైనది ఏదైనా సరే అదేమవుతుందండి? తీసివేయబడుతుంది. అది తీసివేయబడక మునిపే మనం ఏం చేయాలి? ప్రార్థన వదలకూడదండి. ప్రార్థన వదలకూడదు. ప్రార్థన వదలకూడదు. దేవుడు నిశ్చయముగా నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. వదిలే, పాపంలో సెటిల్ అయిపోవద్దు. వదిలేసేసి దేవుని సన్నిధానంలో లోబడు. దేవునికి లోబడు. దేవుడు అడిగిన దాన్ని ఇవ్వటానికి అట్టి సమర్పణ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, నువ్వు దేవునికి ఏదైతే ఇచ్చావో దానికి ఇచ్చిన అంటే, దేవుడు అబ్రహాము దేవునికి ఇస్సాకు ఒక్కడనే ఇచ్చాడు. కానీ దేవుడు అబ్రహాముకి ఆకాశ నక్షత్రముల వలెనో సముద్ర తీరమంది ఇసుక వలెనో ఏం చేశాడంటే అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. నువ్విచ్చే ₹1 దేవుడిచ్చే, నువ్విచ్చే ఒక్కదానికి దేవుడిచ్చే, నువ్వు చేసుకున్న ఒక్కదాని విషయంలో సమర్పణకి దేవుడిచ్చేది ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? అందుకనే అబ్రహాములో ఉన్న ఈ 3 గుణాలు చాలా ఉన్నాయి. ఈ 3, 1 విధేయత, 2 అబ్రహాము దేవుణ్ణి నమ్మటం, 3వది సమర్పణ జీవితం. దీనివలన దేవుడు అబ్రహాముని బహు గొప్పగా ఆశీర్వదించాడు. రాయబడుతుంది, అబ్రహాముని యెహోవా అన్ని విషయాలలో ఆశీర్వదించాను. అబ్రహాముని యెహోవా అన్ని విషయాలలో ఆశీర్వదించాను. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా నిన్ను కూడా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ప్రార్థనకి దూరం అయిపోవటానికి ఎక్కడ సెటిల్ అయిపోయావు? ఏది నిన్ను ప్రార్థన నుండి దూరం చేసింది? ఏం చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు? దేవుడు అబ్రహాముని గద్దించాడు. అబ్రహామా, నీ పిలిపేంటి? నువ్వు చేసే పని ఏంటి? కార్యం జరిగేంత వరకు నా పాదాలు వదలలేదు కదా, మరి కార్యం జరిగిన తర్వాత ఏం చేసావు? వదిలేసావు. దేవుడు కఠిన వైఖరి వ్యవహరించక మునిపే, నీ ఎదుట కఠినంగా ప్రవర్తించక మునిపే దేవుని మాటకి సంపూర్ణంగా విధేయత చూపించి, ఏదైతే దేవుడు చెడన్నాడో ఆ చెడికి దూరంగా ఉండటానికి ఒక తీర్మానం చేసుకో.
అబ్రహాముని దేవుడు ఏదైతే వదిలేయమన్నాడో దాన్ని వదిలేశాడు. అబ్రహామా, నీ స్వజమును, నీ దేశమును, నీ తండ్రి ఇంటిని వదిలన్నాడు. అబ్రహాము తన స్వజనాన్ని వదిలేశాడు. దేవుని కొరకు వదిలేశాడండి. దేవుని కొరకు స్వజనులను, దేశాన్ని వదిలాడు అబ్రహాం. మరి నీవు దేవుని కొరకు వాటిని వదులుతున్నావో, వాటి కొరకు దేవుణ్ణే వదిలేస్తున్నావా? దేని కొరకు దేన్ని వదులుతున్నావు? ఎవరి కొరకు ఎవరిని వదులుతున్నావు? నీవే ఆలోచించుకో. నువ్వు కలిగి ఉన్నది శ్రేష్టమైందా? నువ్వు కలిగి ఉన్నది దుఃఖపూరితమైందా? నువ్వు కలిగి ఉన్నది సంతోషభరితమైందా? దేవునికి ఇష్టమైందా? నీకిష్టమైందా? తండ్రి ఇంటిని వదలటం, దేశాన్ని వదలటం, పుట్టిన ఊరిని వదలటం ఎవరికి ఇష్టం ఉంటుందండి? కానీ తనకిష్టమైన ఊరిని దేవుని కొరకు అబ్రహాం వదిలేశాడు. అంటే ఏది శ్రేష్టమో అబ్రహాము గుర్తించాడు. దేవుడే గొప్ప అనుకున్నాడు. దేవుని మాటకు విధేయుడయ్యాడు. నువ్వు దేన్ని వదులుతున్నావు? నువ్వే ఆలోచించుకో. రెండవది, అబ్రహాము దేవుని నమ్మాడు. ప్రతి పరిస్థితిలో నమ్మాడు. ఒకానొక సమయంలో నమ్మికతను కోల్పోయి ఇష్మాయేలును బట్టి ఇష్మాయేల్ దగ్గర అబ్రహాము సెటిల్ అయిపోయాడు. దేవుడు గద్దించినప్పుడు మరలా తిరిగి కోల్పోయిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరలా అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడి దేవుని యందులి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తిరిగి పునరుద్ధరించబడ్డాడు. విశ్వాసం పునరుద్ధరించబడింది. ఇది తాత్కాలికమైందే కదా. ఇష్మాయేలు తాత్కాలికం, దేవుని మాట శాశ్వతం. దేవుని మాటకు విధేయుడై దేవుని నమ్మాడు అబ్రహాం. మూడోగా దేవుడు పరీక్షించాడు. అబ్రహాము నా మాటకు ఎంతగా లోబడతాడా అని అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి ఇవ్వమన్నప్పుడు సంతోషంగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వటానికి ముందుకు వస్తారు, కానీ ఉన్న 10 రూపాయలు ఇచ్చేయమంటే నువ్వు ముందుకు వస్తావా? ఒక్కటి ఇవ్వమంటే 100లో 1 ఇవ్వటానికి ప్రాబ్లం లేదు, కానీ ఉన్న 100 ఇచ్చేయమంటే, ఉందే 1, ఆ 1 ఇచ్చేయమంటే ఇవ్వగలవా? అట్టి సమర్పణ నీలో ఉందా? దశంభాగం విషయంలోనే మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కరెంటు బిల్లు మానం, ఫోన్ బిల్లు మానం, పాలు మానం. ఏమండి, రోజు అనుదినం ఖర్చుల మానం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి, ఇచ్చేటప్పటికి అనేక రకాల ఆలోచనలు వస్తాయి. ఇవ్వకపోతే ఏమైందిలే అని. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? ఆయన అంటాడు, ఇచ్చి నన్ను శోధించండి అని అంటాడు. నేను అడిగినప్పుడు ఇచ్చి శోధించండి, మీ కొరకు ఆకాశ వాక్యంలో నింపుతాను అన్నాడు. రోజంతా కష్టపడుతున్నావు. కొన్నిసార్లు రోజు పేమెంట్ వస్తుంది, కొన్నిసార్లు వారాల పేమెంట్ వస్తుంది, కొన్నిసార్లు నెలల పేమెంట్ వస్తుంది. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు? దేవుని నుండి ఏమడుగుతున్నాడు? నీతిగా ఉండమని. లోబడుతున్నావా? యథార్థంగా ఉండన్నప్పుడు ఉంటున్నావా? పరిశుద్ధంగా ఉండు అని దేవుడు నిన్ను అడిగినప్పుడు ఉంటున్నావా? ఆ సమర్పణ జీవితం నీలో ఉందా?
భక్తి జీవితం నీలో ఉందా? ప్రార్థనే కదా అడుగుతున్నాడు దేవుడు, ప్రార్థించమని. ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడు నువ్వు అన్నప్పుడు అబ్రహాము లోబడ్డాడు. నువ్వు నా సన్నిధానంలో నిందారహితుడివై నడుచుకున్నప్పుడు నిందారహితుడివై నడుచుకున్నాడు, లోబడ్డాడు అబ్రహాం. సమర్పణ జీవితం, దేవుడు నిందించటానికి కూడా వీలు లేని సమర్పణ జీవితాన్ని, నిందారహితమైన జీవితాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. దేవుడు నా నుండి కోరుకున్నాడు నీతిగా ఉండాలని, దేవుడు నా నుండి ఆశిస్తున్నాడు యథార్థంగా ఉండాలని, దేవుడు నా నుండి ఆశిస్తున్నాడు పరిశుద్ధంగా ఉండాలని, దేవుడు నా నుండి ఆశిస్తున్నాడు విశ్వాసం కలిగి ఉండాలని అని అబ్రహాము దేవుడు అడిగిన జీవితాన్ని జీవించాడు. దాని కొరకు తాను సమర్పించుకున్నాడు. పరిశుద్ధతకి సమర్పించుకున్నాడు, నీతికి సమర్పించుకున్నాడు, యథార్థతకి సమర్పించుకున్నాడు, సత్యమును అనుసరించి నడవటానికి సమర్పించుకున్నాడు, దేవుడు అడిగింది ఇవ్వటానికి సమర్పించుకున్నాడు. అట్టి సమర్పణ జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి పరిశుద్ధమైన బలను మనం సమీపిద్దాం.